పత్తిపాటి పుల్లారావు గారి అబ్బాయి అరెస్టుతో తీవ్ర ఆవేదన చెందటం, అయితే కోర్టు కస్టడీకి ఇచ్చేసింది. ఇప్పుడు పోలీస్ కస్టడీకి అడుగుతుంటే దాన్ని తోసిపుచ్చమని వేసినటువంటి పిటిషన్ మీద విచారణలు జరిగినాయి. జీఎస్టీ ఎగవేత, బోగస్ ఇన్వాయిస్లతో నిధుల మళ్లింపు తదితర విషయాలు తేలాలంటే పత్తిపాటి శరత్ని కస్టడీలోకి తీసుకుని విచారించడం తప్పనిసరని సిఐడి తరపు న్యాయవాది వైఎల్ శివకల్పనారెడ్డి హైకోర్టుకు చెప్పారు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ విజయవాడ కోర్టు తిరస్కరించడంతో సిఐడి అధికారులు హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం మీద జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా సిఐడి తరపున శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ శరత్పై ఉన్న తీవ్రమైన ఆరోపణలని, ఆయనకు పలు కీలక విషయాలు తెలుసునని, అందువల్ల ఆయన కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజధానిలో రోడ్డు నిర్మాణ పనులకు బీఎస్ఆర్ ఇన్ఫ్రాకు దక్కడం వెనక పెద్ద కథ నడిచిందన్న. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోకుండానే అనెక్సా కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. బీఎస్ఆర్ ఇన్ఫ్రా నుండి అవెక్సాకు, అక్కడి నుండి పలు షెల్ కంపెనీలకు నిధులు మళ్లింపు జరిగిందన్నారు. ఆ సమయంలో అవెక్సా కంపెనీలో శరత్ డైరెక్టర్గా ఉన్నారని చెప్పారు. నిధులు ఎక్కడికి వెళ్ళాయి, అంతిమ లబ్ధిదారు ఎవరో ఆయనకు తెలుసునని చెప్పారు. అందుకే ఆయన కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని శరత్ తరపున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ ప్రైవేట్ కంపెనీల మధ్య జరిగిన లావాదేవీలు కుట్రకోణం ఆపాదించడం సరికాదన్నారు. జీఎస్టీ ఎగవేత ఉంటే ఆ శాఖ అధికారులు చూసుకుంటారని, ఇందులో సిఐడి అధికారులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఇరుపక్షాలను ఆదేశించారు. ఈ నెల 13న నిర్ణయం వెలువరిస్తామన్నారు. వారిని అరెస్టు చేయబోమని ఈలోపు సిఐడి చెప్పింది. అయితే ఇంతకుముందు మల్లికార్జునరావు గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో కూడా పన్ను ఎగవేత, జీఎస్టీ ఎగవేత బేసిస్ కాబట్టి అది ఆ డిపార్ట్మెంటల్ పని తప్పించి ఇక్కడ క్రిమినల్ కేసు పెట్టాల్సింది కాదని ఆ కేసులో ఆయనకి బెయిల్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా పోలీస్ కస్టడీ పిటిషన్ కొట్టేసే అవకాశం కనబడుతోంది.